సంవత్సరం వచ్చిందంటే చాలు నిజామాబాద్ నగరంలో ఒక కొత్త రకమైనటువంటి స్వీట్ మనకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 15వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు దొరికే స్వీట్ నిజామాబాద్లో తయారవుతుంది. అది రాజస్థాన్ వాసులు తయారు చేసేటువంటి గేవర్ స్వీట్. అసలు గేవర్ స్వీట్కు చాలా డిమాండ్ ఉంటుంది. 20 రోజుల పాటు ప్రత్యేకంగా తయారు చేయబడేటువంటి ఈ స్వీట్ని కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం మిఠాయి బండార్లకు వస్తుంటారు. సో అసలు గేవర్ స్వీట్ ఏంటి, దాన్ని ఎట్లా తయారు చేస్తారు, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గేవర్ స్వీట్ చాలా కొత్తగా ఉన్నటువంటి ఈ పేరు, కానీ ఇది రాజస్థానీ సాంప్రదాయ స్వీటు. రాజస్థాన్ ప్రాంతంలో చాలా పాపులర్గా ఉండేటువంటి స్వీట్ ఇది గేవర్. కేవలం కొత్త సంవత్సరం టైంలో సంక్రాంతి వరకు మాత్రమే, దాదాపు ఒక 20-25 రోజుల పాటు మాత్రమే దీన్ని ఉత్పత్తిదారులు తయారు చేస్తారు. కేవలం 20 రోజుల పాటు మాత్రమే సంవత్సరంలో దొరుకుతుంది. సో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా రాజస్థానీ సాంప్రదాయ తినుబండారంగా చాలా స్వీట్గా ఇది చాలా పాపులర్ ఉంటుంది. నిజామాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా రాజస్థాన్ వాసులు నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉపాధి కోసం ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. సో వారంతా కూడా సంవత్సరంలో ఒకసారి ఒక 20 రోజుల పాటు ఈ స్వీట్ని, అక్కడి సాంప్రదాయ స్వీట్ని తయారు చేసి స్థానికులకు అందుబాటులోకి ఇస్తున్నారు. సో మనం ప్రస్తుతం ఆ ప్రాసెస్ని చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, పాలను వేడి చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాలు, దీనికి కావాల్సినటువంటి ప్రధాన పదార్థాలు ఏంటంటే పాలు, మైదాపిండి, షుగర్, నెయ్యి. సో ఈ 4 పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. కొంత ప్రాసెస్ మిగతా స్వీట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ స్వీట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. సో ఇక్కడ పాలు, ఇది పాలతో తయారు చేసినటువంటి పదార్థం, అంటే రా మెటీరియల్. ఇది గేవర్ స్వీట్ తయారు చేయడానికి రా మెటీరియల్ అంతా కూడా మైదాపిండి. ఈ పాలని మైదాపిండిలో మిక్స్ చేసి ఇట్లా పిండిని తయారు చేస్తారు. తయారు చేసినటువంటి పిండి మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో చాలా గట్టిగా కాకుండా, పల్సగా కాకుండా ఇట్లా పాలతోని మైదా పిండిని మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత మనం అక్కడ విజువల్స్లో చూస్తున్నట్టు నెయ్యిలో వీటిని ఫ్రై చేస్తారు. కింద ఉన్నటువంటిది అంటే కూడా ఆయిల్ కాదు, నెయ్యి. అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి. ఆ నెయ్యిలో ఈ యొక్క గేవర్ స్వీట్ యొక్క రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ 4 ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో దానికి మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దాంట్లో మధ్యలో ఈ యొక్క కన్సిస్టెన్సీని వేస్తూ దాన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ పదార్థం స్వీట్ తయారవుతుంది. అయితే సో ఇక్కడ ముందుగా స్వీట్ మిక్స్ అవ్వదు. దీంట్లో ముందుగా రా మెటీరియల్ ఏదైతే కన్సిస్టెన్సీ ఉంటుందో దాన్ని ఇట్లా నెయ్యిలో ఎప్పటికప్పుడు ఫ్రై చేస్తారు. దాదాపు 10 నుంచి 12 నిమిషాల పాటు, ఒక్కొక్కసారి 15 నిమిషాల పాటు దీన్ని వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత ఇట్లా తయారైనటువంటి గేవర్ స్వీట్ బిళ్ళల్ని తర్వాత షుగర్ ఏదైతే మిక్స్ ఉంటుందో దాంట్లో మిక్స్ చేసి బయటకు తీస్తారు. సో తర్వాత తినడానికి సిద్ధంగా అవుతున్నటువంటి నేపథ్యం. సో పిండి తయారు చేయడము, తర్వాత ఇట్లా ఆ కన్సిస్టెన్సీని, పిండి ఏదైతే ఉంటుందో రా మెటీరియల్ని ఇట్లా 4 రకాల ప్లేట్లు ఏవైతే ఉంటాయో వాటిలో నెయ్యిని, కింద నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యిలో వాటిని వేడి చేస్తారు. వేడైన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి తర్వాత షుగర్లో మిక్స్ చేసి తినడానికి సిద్ధం చేస్తారు. సో ఇదంతా కూడా ప్రాసెస్, మనకు తెలిసినటువంటి ప్రాసెస్, మనం చూస్తున్నటువంటి ప్రాసెస్. సో మాట్లాడదాం, తయారీదారులు ఏం చెప్తారు, ఎంత టైం తీసుకుంటుంది, ఎట్లా తయారు చేస్తారు, అసలు రాజస్థాన్లో ఈ స్వీట్కి ఎట్లాంటి డిమాండ్ ఉంటుంది, ఇక్కడ ఎట్లాంటి సేల్స్ ఉన్నాయి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. మనతో ఇక్కడ ఉత్పత్తిదారులు ఉన్నారు. ఈ గేవర్ స్వీట్ తయారు చేస్తున్నటువంటి యజమానులు, ఈ స్వీట్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చేద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ మ్యాన్ పవర్ కూడా, ఇక్కడ పాలు వేడి చేయడానికి ఒకరు, పిండి కలపడానికి ఒకరు, తర్వాత ఫ్రై చేయడానికి ఒకరు, అక్కడ స్వీట్ మిక్స్ చేయడానికి ఒకరు. సో ఇట్లా 4 స్టేజుల్లో, దశల వారీగా 4 స్టేజెస్లో ఈ స్వీట్ అనేటువంటిది తయారవుతుంది. సో మాట్లాడదాం, ఉత్పత్తిదారులు ఏం చెప్తారు, ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళ ప్రాసెస్ ఎట్లుంటుంది, సేల్స్ ఎట్లుంటాయి, డిమాండ్ ఎట్లుంటుంది, జనం ఏం చెప్తుంటారు, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, వారిని మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. నా గాయత్రి క్యాటరింగ్ బిజినెస్ ఉంటుంది. ఇది మనము సంక్రాంతి ఫెస్టివల్ పండుగకి స్పెషల్ మనం ఒక 20-25 రోజులు ఇది గేవర్ అనే ఒక స్వీట్ ఉంటుంది. ఈ గేవర్ జస్ట్ ఓన్లీ సంవత్సరంకి 25 డేసే ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ ఐటమ్ అంటే సార్ దాదాపు మా నాన్న 50 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు. 15 ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఈ గేవర్ అంటే చాలా లైక్ చేస్తారు. గేవర్ని ఈ రాజస్థాన్ ఐటమ్ దొరుకుతుంది. రాజస్థాన్లో అయితే మీకు 6 months 12 months అయితే ఈ ప్రాపర్ దొరుకుతుంది. కానీ ఈ మనకి తెలంగాణలో మనం అయితే ఇక్కడ ఒక 20-25 డేసే అమ్ముతాం. ఈ గేవర్ అంటే ఒక సాంప్రదాయం.
వీళ్ళ కొత్త పెళ్ళిళ్ళు జరుగుతుంది కదా, ఒక సంబంధం జరుగుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు ఇంటికి ఒక 12-15 పీసెస్ పంపిస్తారు, 11, 21, 51 అట్లా వీళ్ళు వాళ్ళకు పంపిస్తారు. ఇది ఒక సంప్రదాయం. ఇది ఘేవర్ అంటే సార్ దీంట్లో 3 వెరైటీస్ ఉంటుంది. ఒక వితౌట్ షుగర్ ఘేవర్, ఒక విత్ షుగర్ ఘేవర్, ఒక రబడీ ఘేవర్ అంటే దానిపైన రబడీ ప్లస్ బాదాం పిస్తా కేసర్ వచ్చేసి వస్తుంది. ఘేవర్ వచ్చేసి మన దగ్గర రబడీ ఘేవర్ 700 kg ఉంటుంది. నార్మల్ ఘీ ఘేవర్ వితౌట్ షుగర్ 600, విత్ షుగర్ 500. ఘేవర్ ప్రిపరేషన్ అంటే మనకు చాలా టైం పడుతుంది. ఒక ఫుల్ డే మొత్తం ప్రిపరేషన్ చేస్తే 10 to 15 kgs ప్రిపరేషన్ జరుగుతుంది. అయితే ఘేవర్ని ముందు మనం మైదా పిండి పాలు మ్యాష్ చేసి దాని బేస్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత కొన్ని చుక్కలు వేస్తే ఒక 20-15 మినిట్స్లో ఒక 4 పీసెస్ జరుగుతుంది. అయితే దాని తర్వాత ఒక 1 hour మొత్తం గీ అయినాక దాన్ని షుగర్ చేస్తాం, పాకం చేసి షుగర్ చేసి అమ్ముతాం. అయితే ఫ్రెష్ తింటే గరం మజా వస్తుంది. ఘేవర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి సంవత్సరంకి మేము కూడా ఘేవర్ని లైక్ చేస్తాం, సంవత్సరంకి వెయిట్ చేస్తాం ఘేవర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తింటామని. ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ చాలా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సీజనల్ ఐటమ్. ఘేవర్ ఎప్పుడు వస్తుంది, ఘేవర్ ఎట్లా ఉంటుంది అని ఘేవర్ రెస్పాన్సిబుల్ మార్వాడి తింటుంటే మొత్తం మార్వాడీస్ రాజస్థానీ తింటుంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తున్నారు ఈ ఐటమ్ని. రిపీట్ వస్తున్నారు. కొంత కస్టమర్ దీపావళికి కూడా వచ్చి అడుగుతారు, అరే ఘేవర్ ఉంటే ఇవ్వండి ఘేవర్ ఉంటే. మేము అంటాం సార్ ఇది ఓన్లీ జనవరికి ఉంటుంది. అయితే చాలా సూపర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అందరు లైక్ చేస్తారు ఘేవర్ని. మీరు మిగతా స్వీట్స్ కూడా తయారు చేస్తారు, షాప్ ఉంది, ఎట్లా ఉంటుంది సార్? అంటే కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇది ఘేవర్ గురించి అనే మాటనే రాదు. ఒక 10 వెరైటీస్ స్వీట్స్ ఒక పక్కకు ఉంటుంది అంటే ఘేవర్ అంత హ్యావీ ఉంటుంది. ఒక ఘేవర్ మనం తిన్నామనుకో ఫుల్ డే మనం భోజనం కూడా రాదు, అంత హ్యావీ ఉంటుంది. ప్యూర్ నెయ్యితోని ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. రాజస్థాన్ లో సాంప్రదాయ స్వీట్, రాజస్థాన్ వచ్చేసరికి సీజనల్ స్వీట్. ఎట్లా చూస్తారు ఈ రెండు వేరియేషన్స్ ని? ఎట్లా చూస్తారు? జస్ట్ ఒక 5-10 years బ్యాక్ మనం ఓన్లీ రాజస్థానీస్ తింటుండే ఈ స్వీట్స్. ఇప్పుడు చాలా మన ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే చాలా సెల్ కూడా మాకు ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు 20 days 25 days కంటిన్యూ నడిపిస్తున్నాం. ఒక 5-10 years ముందు అయితే ఒక 5 days నడుస్తే మస్త్ అవుతుంటే. ఘేవర్లో 3 రకాలు అని చెప్పింది కదా, అవును. ఏది ఎక్కువ సేల్ ఉంటుంది? 3 రకాలు ఇప్పుడు సార్ గీ విత్ షుగరే ఘేవర్ ఎక్కువ సెల్ ఉంటుంది. రబడీ ఘేవర్ అంటే అది కూడా ఇప్పుడు తెలియలేదు కదా, అది తింటే ఎక్కువ దీని కూడా సెల్ అవుతుంది ఫ్యూచర్లో నేను అనుకుంటున్నా. फ्रॉम लास्ट 20 years से हम यहाँ से घेवर ले रहे हैं. ये दिसंबर 15 से जनवरी 15 के आसपास ही मिलता है और तकरीबन 99% पूरे मारवाड़ी यहीं से घेवर लेते हैं. और ये प्योर घी का हमको, जैसे राजू महाराज से हम हमेशा भरोसे पे घी लेते हैं और घेवर लेते हैं, और हमारे को इसका टेस्ट क्वालिटी बहुत अच्छा लगता है. साल में एक ही बार मिलता है और एक ही मंथ मिलता है, और मैक्सिमम 60-70% शायद यहीं से लेते होंगे जहाँ तक मेरा मानना है. और हमको तो है ना, मतलब मेन इनका घी वगैरह जो भी है अच्छा लगता है, क्वालिटी वगैरह सब अच्छा है हमारे लिए. बाकी स्वीट्स साल भर खाते हैं, ये स्वीट सिर्फ ओनली 1 month एकदम बढ़िया लगता है. ये हमारा मतलब फादर का और सबका फेवरेट स्वीट भी है, और ये 1 month ही मिलता है, इसके लिए इसका डिमांड भी ज्यादा रहता है. कितने साल हो गए? हम बचपन से खा रहे, 60-70 साल हो गया, 68 साल मेरे को गेहूं खाते हुए. हाँ, हमारे तो घेवर बिना ये त्योहार बनता ही नहीं. जो मकर संक्रांति का त्योहार आता है ना, घेवर होना कंपलसरी. चाहे एक ही घेवर लाओ, तो एक लाओ, 50-50 किलो घेवर लोग लेके जाते, सबको बांटना पड़ता बहन बेटियों को. अब आपको इतना एक्सपीरियंस है घेवर खाने में, तो बाकी स्वीटों को इसको कैसे कंपेयर करते हैं आप? कंपेयर कुछ नहीं है, इसके सामने कोई भी कंपेयर नहीं है. राजस्थान में गए तो आपको हर गली हर कोचे में यही घेवर मिलते. हाँ, वहाँ 12 महीने भी मिलते, 6 महीने भी मिलते. గత 10 సంవత్సరాల నుంచి నువ్వుల పాపిడి ఈ సంక్రాంతి నెలలో, జనవరి నెలలోనే ఇక్కడ దొరుకుతాయి. ఇంకొకటి గేవర్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ నెలల్లో దొరుకుతుంది, తర్వాత దొరకది. ఇప్పుడు తినాలంటే ఈ గేవర్ పాపడు, తర్వాత ఈ నువ్వుల పాపిడి నేను రెగ్యులర్గా ప్రతి సంవత్సరం తీసుకుంటాను. చాలా బాగుంటుంది.
ఆరోగ్యానికి మంచిదని తలుస్తున్నాను. అదే గీవర్ స్పెషల్ ఉంటుందని ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి మేము తీసుకుపోతాం ఈ సంక్రాంతి టైంలో. సో ఒక అంటే సంవత్సరంలో 20-20 రోజులు మాత్రమే దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది, అనిపిస్తుంది సార్? మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటుందని ఇంత లోపలికున్నా మేము వచ్చేస్తాం. వెయిట్ చేస్తారా సార్? అంతే అంతే. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ తీసుకుంటారా? అవును, ప్రతి ఎన్ని సంవత్సరం సంవత్సరాలు తీసుకుంటున్నారు నాయన? మేము 4-5 years నుండి తీసుకుంటున్నాం ఇక్కడనే. అంటే మిగతా స్వీట్స్ మన దగ్గర దొరుకుతాయి, లేకపోతే కొత్త స్వీట్ ఎట్లా ఇది అనిపిస్తుంది అమ్మా? ఇది స్పెషల్ ఉంటుందని ఇప్పుడు సంక్రాంతి టైంలోనే దొరుకుతుందని తీసుకుంటాం. ఇది ఎట్లా అనిపిస్తుంది అన్నమాట మిగతా స్వీట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఎట్లా చూస్తారు? ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం. ఆ 20-25 రోజుల పాటు మాత్రం దొరికేటువంటి ఈ స్వీట్ కోసం జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. తమకు కూడా మంచి గిరాకీలు ఉన్నటువంటి విషయాన్ని కూడా రాజస్థాన్ వాసులు చెప్తున్నారు. సో మొత్తం మీద రాజస్థాన్కి చెందినటువంటి గేవర్ స్వీట్ అయితే ప్రస్తుతం నిజామాబాద్లో అందరి నోలను తీపి చేసినటువంటి విషయాన్ని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.